భారతదేశంలో ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మన ఏఆర్ రెహమాన్ గారు. తాజాగా రెహమాన్ బాహుబలిపై చేసిన సంచలన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయట. మణిరత్నం దర్శకత్వంలో రెహమాన్ సంగీతాన్ని అందించిన చెలియో ఆడియో వేడుక కోసం హైదరాబాద్ వచ్చిన రెహమాన్ ఈ కామెంట్స్ చేశాడట. ఇదే సందర్భంలో మన రెహమాన్ మాట్లాడుతూ, తెలుగు సినిమా ఎదుగుదలను చూస్తే తనకు చాలా గర్వంగా ఉంది అంటూ బాహుబలిని ఆకాశానికి ఎత్తేశాడట. తన సినిమాలు తమిళం నుండి తెలుగులోకి అనువాదం అయినప్పుడు తెలుగు పాటలే బాగున్నాయి అని అందరూ కామెంట్ చేసేవారట. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు తెలుగు భాషకున్న తీయదనం తనకు అర్థమైంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమా గత కొన్నేళ్లలో ఎదిగిన తీరును చూసి తను చాలా సంతోషంగా ఉంది అంటూ చెబుతూ, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేసిన బాహుబలి లాంటి చిత్రాలను దర్శకత్వం వహించిన రాజమౌళి లాంటి వ్యక్తులు తెలుగు వాళ్ళు కావడం మన తెలుగు జాతికి గర్వకారణం అంటూ రాజమౌళిని కూడా ఆకాశానికి ఎత్తేశాడు మన రెహమాన్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ, ఏడాదికి బాహుబలి లాంటి సినిమాలు 4 రావాలి అంటూ తన కోరికను వ్యక్తపరిచాడు మన మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు ఒక్కతాటిగా పైకి వస్తే బాలీవుడ్ లాంటి మాటలు ఇక వినిపించవు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడట మన రెహమాన్. సడన్గా రెహమాన్ బాహుబలిని, రాజమౌళిని ఇంతగా పొగుడుతుండడం చూస్తూ ఉంటే గతంలో వచ్చిన ఒక వార్త బాగా గుర్తుకు వస్తుంది. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, కీరవాణి సినిమాల నుంచి రిటైర్ అయిన తరువాత రాజమౌళి రెహమాన్ చేత తన సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయిస్తాడు అని గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలోనే రెహమాన్ ఈ విధంగా స్పందించాడు అని అనుకోవచ్చా? ఏమో మరి.